మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు నిందితులను విడుదల చేసింది. 2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలేగావ్ బికున్చిక్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడులో 2 వీలర్ లో అమర్చిన ఐఈడీ బాంబు పేలి 6 వ్యక్తులు మృతి చెందారు. సుమారు 101 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసులో బీజేపీకి చెందిన ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ ప్రధాన నిందితులుగా ఉన్నట్టు తెలిచారు. రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్ సహా మరో 5 వ్యక్తులను ఈ కేసులో పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 220 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం విచారణ ప్రారంభమయ్యేలోపు 26 మంది సాక్షులు మరణించారు. మొదట్లో ఈ కేసును మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తు చేసింది. అయితే 2011లో దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించారు. 2016లో ఎన్ఐఏ కోర్టుకు ఒక ఛార్జ్ షీట్ సమర్పించింది. దీనిలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తో పాటు అనేక మంది నిందితులను నిర్దోషులుగా తేల్చింది. కేసులో అనుమానితులుగా ఉన్నవారు దోషులుగా పరిగణించేందుకు తగిన సాక్ష్యాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్టు కోర్టు తెలిపింది.